శ్రీమతి సిహెచ్ విజయలక్ష్మి గారు ప్రధానోపాధ్యాయులు వారు ఈ ఎలిమెంటరీ స్కూల్కి. తర్వాత వీరంతా కూడా స్టాఫ్. ఈ విద్యార్థులు 2021లో మేడం గారి స్కూల్లో జాయిన్ అయ్యారనమాట. ఇప్పుడు 5th క్లాస్ విజయవంతంగా ముగించుకొని 6thలో జాయిన్ అవ్వడానికి వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. స్కూల్ నిర్మాణంలో ఉండటం కారణంగా మా కేఎస్ఆర్ జెడ్పీజీహెచ్ఎస్లోనే వీళ్ళ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. 3 years నుంచి కూడా ఈ విద్యార్థులు చాలా చక్కటి క్రమశిక్షణతో, చాలా చక్కటి బ్యాచ్ అనమాట. వీళ్ళంతా కూడా స్టాఫ్. ఒక్కొక్కళ్ళు పరిచయం చేసుకుంటారు. సిఆర్పి మేడం గారు. వరలక్ష్మి అండి, వరలక్ష్మి టీచర్. విజయలక్ష్మి. మైథిలి అండి, అసిస్టెంట్. వెరీ గుడ్. ఇది చూడండి, అందరూ చాలా ఇసురుగా చెప్పాలి, మరి మీరు చూసుకోవాలి కదా. చాలా చక్కగా వాళ్ళ పరిచయాన్ని ఇంగ్లీష్లోనే చేసుకున్నారు ఈ విద్యార్థులందరూ కూడా. వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నేను విఎంసి దర్శిపేటలో, విఎంసి ఎలిమెంటరీ స్కూల్ దర్శిపేటలో నేను 2011లో జాయిన్ అయ్యాను. ఇక్కడి నుంచి ఇప్పుడు 2025 అంటే 14 years నేను ఈ స్కూల్లో ఎస్జిటిగానే పనిచేశాను. ఇప్పుడు రీసెంట్గా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను 14 years ఈ స్కూల్లో చేయడం. నా సర్వీస్లోనే నేను ఎక్కువ సర్వీస్ చేసింది ఇదే స్కూల్. నాకు ఈ పిల్లలు చాలా ఇష్టంగా ఉంటే బాగుండేది అనిపించింది. ఇష్టంగా కట్టుకున్నాం కూడా స్కూలు. నా ఐడియాతోనే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవటం అయ్యింది నాడు నేడు కింద. నా పిల్లలు మాత్రం అందరూ మంచి అనిపించుకున్నారు. ఏ స్కూల్కి వెళ్ళినా పలానా దర్శపేట స్కూల్ పిల్లలంటే చాలా బాగుంటుంది, డిసిప్లిన్గా ఉంటారు అనే మాట తప్పితే ఇప్పుడు ఇంతవరకు మాకు రిమార్క్ అనేది రాలేదు స్కూల్కి. నాకు తోడు మా వరలక్ష్మి, తను 2013లో జాయిన్ అయింది. ఇద్దరూ కలిసి చేస్తేనే అది సాధించగలిగాం. ప్రతిదీ అడ్మిషన్స్ కూడానండి, మేము జాయిన్ అయినప్పుడు 30 members ఉన్నారు. ఇప్పటికీ 80కి వచ్చాం. మేము ఇద్దరు ఉన్నప్పుడు 30 ఫస్ట్లో, అలాంటిది ఇప్పుడు 80 ప్లస్ రేపు మోడల్ స్కూల్ కూడా రీసెంట్గా 25-26 బ్యాచ్ మన స్కూల్ మోడల్ స్కూల్ 5 teachers ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ని ఇవ్వడం, అది మాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే మేమిద్దరం కూడా వేరే వెళ్ళడం అనేది జరుగుతుంది. తప్పదు, ట్రాన్స్ఫర్స్ అనేది తప్పదు కాబట్టి. ఇదే స్కూల్లోనండి మాకు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద హై స్కూల్లో వర్క్ చేసిన మైథిలి గారు ఈ సంవత్సరం 24-25లో మాకు ఎస్జిటిగా ఇచ్చారు. కానీ తను రావడం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లల్ని అసలు ఎంత చక్కగా హై స్కూల్ చెప్పిన పాప వచ్చి నాకు అనిపించింది తను ఏంటో నేను అన్యాయం చేశానా అని అనిపించింది. ఎందుకంటే తను హై స్కూల్లో చెప్పిన పిల్లలు ఫస్ట్ సెకండ్ ఇవ్వడం అంటే చాలా ఓర్పుగా అసలు అందరినీ ఒక్కొక్క పిల్లవాడిని దగ్గరకు తీసుకొని చెప్పడం చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. మా బ్యాచ్ మాత్రం ఎవరికి వాళ్ళు వెళ్ళటం. అలాగే నాకు వాచ్మెన్ కాదు, నా బ్రదర్ లాగా మా రామారావు కూడా అసలు ప్రతి దానిలో నాకు అండగా ఉండడం. నేను ఇలా ఉన్నాము అంటే స్కూల్లో మేము కదలకుండా రామారావు, ప్రసన్న, ఆయమ్మ వాళ్ళిద్దరూ ప్రోద్బలం. నాకు అసలు నాడు నేడు కన్స్ట్రక్షన్ నేను ఇంటి దగ్గర ఉన్నా మాకు రామారావు చక్కగా తను ఏది వచ్చినా మెటీరియల్ వస్తాయి, ప్రతిదీ లెక్క చెప్పడం, అది రాయడం, అది చాలా ఇదండి. నాకు టీచర్స్నే కదా అందరూ స్టాఫ్ అంతా కూడా కలిసి చెయ్యబట్టే ఇలా మీరు అన్నారు డిసిప్లిన్ అనేది అందరం కలిస్తేనే చేయగలిగాం. అదొకటి మైథిలి. ఇలాంటి స్కూల్ని ప్రతి పిల్లవాడు, ప్రతి పేరెంట్ కూడా ఇది అర్థం చేసుకొని మీ పిల్లల్ని కూడా ఇటువంటి స్కూల్లో జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా టీచర్స్ పెరుగుతారమ్మా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక
ఒక్కొక్క క్లాస్కి ఒక టీచర్. అంటే మనకి పిల్లవాడు 10 మంది ఉన్నా సరే ఒక టీచర్ ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది. మీరు నర్సిపేట్ స్కూల్లో జాయిన్ చేస్తారని ప్రతి పేరెంట్ని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి అండి. 2013 నుంచి ఎస్జిటిగా చేస్తున్నాను ఇక్కడ. ఇద్దరమే టీచర్లమైనా మాకు ఎలా ఉండేదంటే తక్కువ మంది పిల్లలు, మల్టీ క్లాసెస్ అండి మాకు. అంటే పిల్లలు తక్కువ అయినా మల్టీ క్లాసెస్, ఒక్కొక్క టీచర్కి 10 సబ్జెక్టులు ఉండేవి. అయినా ఎక్స్ట్రా అవర్స్ మేము రెమిడియల్ టీచింగ్ తీసుకొని 5:30 వరకు చెప్పి ఎంతో కేర్ తీసుకునేవాళ్ళం, ఇండివిజువల్ కేర్ తీసుకునేవాళ్ళం, రెమిడియల్ టీచింగ్ ఇచ్చేవాళ్ళం. మాకేంటంటే బెంగాలీ, బీహార్, ఇట్లా రాజస్థాన్ నుంచి కూడా వస్తుంటారంటే వేరే మీడియం వాళ్ళు. సో వాళ్ళకు కూడా మేము కేర్ తీసుకొని చెప్పి ఏంటంటే ఇప్పుడు 5వ క్లాస్ 1 నుంచి 5 వరకు వాళ్ళకి రాయడం చదవడం వస్తేనే హై స్కూల్లో వాళ్ళకి సస్టైన్ అవుతుంది వాళ్ళ చదువుది అనేది. ఆ డల్లర్స్ ఎవరు మిగలకూడదు, చదవడం రాయడం రావాల్సిందే అనేసి పట్టుబట్టి మరి నేర్పించడం అవుతుందండి అందరికీ. గత ప్రభుత్వం ఇదివరకు, ఈ ప్రభుత్వమే అంత చేసినప్పుడు మనకి ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ అని పెట్టారు సివిఆర్ ఎదురుగా. ఆ స్కూల్స్లో ఎలా తీసుకునేవారంటే 5th పాస్ అయిన వాళ్ళందరికీ టెస్ట్ పెట్టి బెస్ట్ టాప్ 30 మెంబర్స్ని తీసుకుంటే ప్రతి సంవత్సరం మాకు టాప్ 10లో 2 పిల్లలు ఉండేవారండి. దట్ టు 2nd ర్యాంక్ మస్ట్గా ప్రతి సంవత్సరం ఉండేది. అది నేను ఎక్కడైనా అది కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం. ఎందుకంటే షీ ఆటోలు వచ్చి మరీ తీసుకెళ్లేవాళ్ళు ఆ పిల్లల్ని. ఇప్పుడు కూడా మనకు ఇంజనీరింగ్ చదివే పిల్లలు అలా మా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీ స్కూల్లో కూడా మా చదువుకునే పిల్లలు ఆల్రౌండర్గా సాధించేవి, అకాడమిక్లో కానీ ఆల్రౌండర్ కానీ అలా తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ వచ్చి తీసుకొచ్చి చూపిస్తుంటారు. మీ స్కూల్ దొరకడం మాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే మంచి గ్రౌండ్ ఉంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది. 87 మెంబర్స్తో ఇటు వచ్చామండి మేము. 90 ఆల్మోస్ట్ రీచ్ అయ్యామనుకున్నాము. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. ఇంకా ఇవాళ 2 పిల్లలు జాయిన్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడే తీసుకోమంటున్నారు కదండి అడ్మిషన్స్. రోల్ పెరిగితే మనకి టీచర్లు ఎక్కువ వస్తారు. టీచర్లు పెరిగితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుందండి. ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారు అనేది మనకి ప్రైవేట్ స్కూల్స్కి ఉన్నంత ఫోకస్ కానీ వాళ్ళ పబ్లికేషన్స్ కానీ మనకు ఉండట్లేదు. వాళ్ళు ఈ ర్యాంకులని ఇంత ప్రగతి అని చెప్పుకున్నారు కానీ మన 5th క్లాస్కి ఒక స్కేల్ అంటూ 10th క్లాస్లో ఎంత పర్సెంటేజ్ ఎంతమంది పాస్ అయ్యారని చెప్పుకోగలుగుతాం కానీ 5th క్లాస్కి వచ్చేదానికి మనకు స్కేల్ అంటూ లేదు కాబట్టి చెప్పుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా చెప్తున్నారని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం అయిందండి. హై స్కూల్ నుంచి వచ్చాను. హై స్కూల్లో పెద్ద పిల్లలకి చెప్పడం అలవాటు బాగా. అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ నేను నర్సిపేట్ స్కూల్కి రావడం జరిగిందండి. ఇక్కడ పిల్లలందరూ చిన్నపిల్లలు చూసి ఫస్ట్ మాత్రం చాలా భయపడ్డాను. ఒకడైతే బెల్ కొట్టమాల్సిన వచ్చి బ్యాగ్ తగిలించుకొని ఇంటికి వెళ్ళిపోతా అనేవాడు. అయ్యో ఇట్లాంటి పిల్లలకి నేను ఎలా చెప్పగలను అని చెప్పి అనుకున్నాను. కానీ టీచర్ గారు వరలక్ష్మి గారు చేసి ఎలా చెప్తున్నారు ఏంటి చూశాను. ఆ టీచర్ గారు చెప్పే విధానం చాలా బాగుంది. పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు, బాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారు, తొందరగా నేర్చుకోగలిగారు ఆ విధానాల వల్ల. అలాగా నేను ఫాలో అయ్యి చెప్పుకోగలిగానండి. నాకు ఇక్కడ చాలా బాగుంది. అసలు మళ్ళీ నేను మా స్కూల్కి వెళ్ళాలా, నేను మళ్ళీ ఆ పిల్లల్ని డీల్ చేయాలా అనిపిస్తుంది. వీళ్ళతో మమేకమైపోయి చాలా బాగుంది నాకు ఇక్కడ. మంచి హ్యాపీగా అయిపోయిందండి ఈ 6 నెలల కాలం. అలాగే ఇక్కడే కంటిన్యూ అవ్వాలని కానీ మళ్ళీ మా స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అడ్జస్ట్మెంట్ కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానండి. టీచర్ గారు కోఆపరేషన్, ఆ టీచర్ గారి కోఆపరేషన్ తోటి చాలా హ్యాపీగా మా ఇంట్లో మెంబర్స్ లాగే కలిసిపోయాము. ఇక్కడంతా మంచిగా జరిగింది.